బ్రేకింగ్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ ఏ పోరు నేడు జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే కావడంతో ఆట రసవత్తరంగా సాగనుంది. ఐర్లాండ్ పై గెలిచి బోని కొట్టిన టీమిండియా పాక్ పై నెగ్గి సూపర్ 8 కు చేరువ కావాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో అనూహ్య పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్ సేన చేతిలోనూ ఓడితే ఆ జట్టుకు సూపర్ 8 చేరే దారి క్లిష్టం కానుంది. మరోవైపు అమెరికా చేతిలో ఓడిందని దాయాది జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. పాక్ విజయం అత్యవసరం కాబట్టి తెగించి ఆడే అవకాశం ఉంది. పాకిస్తాన్ బౌలర్లు టీమిండియా బ్యాటర్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. పిచ్ కూడా పెసర్లకు సహకరించేదే. షాహీన్ అఫ్రీది, నసీం షా, హరీస్ రావుఫ్, మహమ్మద్ అమీర్తో ప్రత్యర్థి పేస్ దళం సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు రోహిత్, కోహ్లీతో పాటు పంత్, సూర్యకుమార్, శివం దూబే, హార్దిక్తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్ కూడా ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక ఐర్లాండ్ పై అర్ధశతకం చేసిన రోహిత్ ఆకట్టుకున్న పంత్తో పాటు కోహ్లీ, సూర్యకుమార్ పరుగుల వేటలో పడితే భారత్ ను ఆపడం ఏ బౌలింగ్ అయినా కష్టమే. భారత్ పేసర్లు బూమ్రా, హర్ష్దీప్, సిరాజ్, హార్దిక్ జోరు మీదున్నారు. ఐర్లాండ్ పై అదరగొట్టారు. ఐర్లాండ్ పై జడ్డు, అక్షర్లను ఆడించిన భారత్ పాక్ పై ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ ను తీసుకునే అవకాశం ఉంది. అక్షర్ స్థానంలో అతను రావచ్చు. కానీ ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్ లో బాబర్ స్ట్రైక్ రేట్ 112 మాత్రమే కావడంతో బ్యాటింగ్ పైన దృష్టి పెట్టి అక్షర్ ను కొనసాగించే అవకాశం ఉంది. కెప్టెన్ బాబర్ తో పాటు రిజ్వాన్, ఉస్మాన్, ఫకర్ జమాన్ బ్యాటింగ్ లో రాణించాలని పాక్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు వరుణిని ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ఆరంభమైన అరగంట తర్వాత వర్షం పడేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉన్నట్లు సమాచారం. యుఎస్ లో ఉదయం మ్యాచ్ కావడంతో ఆట కొనసాగించేందుకు ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. కానీ పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ చూస్తామా లేదా అనేది ప్రశ్నగా మారింది.